Hi students, welcome to AVN and PRR College of Science Kovur. Myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students web technologies paper. So final year computer science లో అందరికీ కూడా కామన్ పేపర్ వెబ్ టెక్నాలజీస్ పేపర్, రైట్? సో ఇన్ ద లాస్ట్ క్లాస్ మనము హైపర్ లింక్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఓకే, ద 11th లెక్చర్ హైపర్ లింక్స్ అంటే ఏంటి, హైపర్ లింక్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఓకే. సో వాటి గురించి మనము చెప్పుకున్నాము. అండ్ ఫర్ ది టుడేస్ క్లాస్ జస్ట్ వి గో ఫర్ టేబుల్స్. ఓకే, సో టేబుల్స్ అంటే ఏంటి, HTML లో వాటిని ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఓకే. అవి మనకి ఎంతవరకు ఈ HTML వెబ్ పేజ్ డిజైనింగ్ లో మనకి ఉపయోగపడతాయి. ఓకే, సో వాటి గురించి మనము ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు అవర్ క్లాస్, ఆల్ ఆఫ్ యూ రెగ్యులర్లీ వాచ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ABN and PRR College Online Classes Kovur. And one more important point, టాపిక్స్ వినేటప్పుడు కంపల్సరీగా అందరూ కూడా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. నేను ప్రతి కాన్సెప్ట్కి కూడా ఎగ్జాంపుల్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను, అవునా? సో ఆ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాంపుల్స్ని కంపల్సరీగా నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో వెన్ అవర్ కాలేజ్ ఓపెన్స్ దెన్ గో ఫర్ ది ల్యాబ్ అండ్ ప్రాక్టీస్ అట్ ఆల్ ప్రోగ్రామ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. సో కాలేజ్కి వచ్చిన తర్వాత ప్రతి ప్రోగ్రామ్ని కూడా మీరు ల్యాబ్లో ఎగ్జిక్యూట్ చేసి చూడవలసి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంటి దగ్గర ల్యాప్టాప్స్ కానీ లేదా సిస్టమ్స్ అవైలబిలిటీ ఉంటే కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దట్ ఇస్ ద బెస్ట్ సజెషన్ అనమాట. మీకు ఈ వెబ్ డిజైనింగ్ రావాలంటే కనుక ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకని కంపల్సరీగా ప్రోగ్రామ్స్ నోట్ చేసుకుంటూ ఉండండి. సో ఎక్కడైతే కుదురుతుందో అక్కడ కంపల్సరీగా వాటిని ఎగ్జిక్యూట్ చేసి, ఓకేనా, వాటిని రన్ చేయడానికి చూడండి. ఓకేనా? ఓకే ఓకే స్టూడెంట్స్, గో ఫర్ ది టుడేస్ క్లాస్, దట్ ఈస్ టేబుల్స్. ఓకే, సో మనకి టేబుల్స్ అనేసరికి ఎలా ఉంటాయండి? ఇట్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పుకుంటాము. ఓకే, ఇప్పటివరకు కూడా మనం డేటాని ఈ వెబ్ పేజెస్ లో ఫార్మాట్ చేసాము, అంటే డిఫరెంట్ వేస్ లో ఫార్మాట్ చేసాము బై యూజింగ్ ది ఫార్మాటింగ్ ట్యాగ్స్ కావచ్చు, లేదా సమ్ అదర్ ట్యాగ్స్, సమ్ H3 కావచ్చు, పారాగ్రాఫ్ ట్యాగ్స్ కావచ్చు, ఓకే, ఆర్ సమ్ ఇమేజెస్ కావచ్చు, లేదా మార్క్యూస్ కావచ్చు, ఓకేనా. ఇలా మనకి లిస్ట్ ఫార్మాట్స్ కావచ్చు, డిఫరెంట్ వేస్ లో ఫార్మాటింగ్ అనేది చేయడం నేర్చుకున్నాము. అలానే మనకి HTML లో టేబుల్స్, ఓకేనా, టేబుల్ సపోర్టింగ్ కూడా ఉంటుందన్నమాట. అంటే రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో డేటాని నువ్వు ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమ్ డేటాని నువ్వు అక్కడ మెయింటైన్ చేస్తున్నాము, ఒక ఆర్గనైజేషన్ సంబంధించి ఎంప్లాయీ డేటా కావచ్చు, లేదా క్లాస్కి సంబంధించి స్టూడెంట్ డీటెయిల్స్ కావచ్చు. సో మనం ఏం చేస్తూ ఉంటాము, ఇలా స్టూడెంట్స్ డీటెయిల్స్ అనగానే SNO సీరియల్ నెంబర్ రాస్తూ ఉంటాము, స్టూడెంట్ నేమ్ రాస్తాము, రైట్, స్టూడెంట్ గ్రూప్ ఏంటో నోట్ చేస్తూ ఉంటాము, అలాగే స్టూడెంట్ అడ్రస్ నోట్ చేస్తూ ఉంటాము. ఇలాంటి డేటాని మనం మెయింటైన్ చేయడానికి టేబుల్స్ ఆర్ ద బెస్ట్ అనమాట. అంటే మనకి కంపల్సరీగా డేటాని మెయింటైన్ చేయడానికి, డేటాని మనము డిస్ప్లే చేయడానికి టేబుల్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్మాటింగ్, బెస్ట్ హెల్ప్ఫుల్ అనమాట అండి, అవునా? సో అలాంటి టేబుల్స్ ని మన వెబ్ పేజ్ లో ఏ విధంగా డిజైన్ చేస్తాము, ఓకే, ఏ విధంగా ఏ ట్యాగ్స్ ఉపయోగించి మనం ఇక్కడ డిజైన్ చేయొచ్చు అనేది మనము ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుందామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్, by using tables we arrange data in the form of rows and columns. ఓకే, ఆల్రెడీ మనకి టేబుల్ అంటేనే డెఫినేషన్ తెలుసు, ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ మనం ఏమని చెప్తున్నాము, ఈ టేబుల్స్ అనేది ఉపయోగించుకుని డేటాని రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో అరేంజ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, ఫర్ క్రియేటింగ్ టేబుల్స్ ఇన్ HTML, the HTML supports the tag that is a table tag. ఓకేనా, అంటే టేబుల్ ట్యాగ్ ఉపయోగించుకుని మనము ఏం చేయొచ్చు అంటే టేబుల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, ఇట్ హ్యాస్ బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. దీనికి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది అనమాట అండి. ఓకేనా, అంటే మనము HTML లో టేబుల్స్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకునే ట్యాగ్ ఏంటంట,
టేబుల్ ట్యాగ్ని ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకసారి ఈ కోడింగ్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే, స్క్రీన్ మీద మీకు సమ్ కోడింగ్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ టైటిల్ వచ్చేసి టేబుల్స్ అని ఇద్దామండి. ఓకే, రైట్. ఓకే, సో మనకి టేబుల్స్ క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసుకోవాల్సిన ట్యాగ్ ఏమంటున్నామండి? టేబుల్ ట్యాగ్. అండ్ ఇట్ హ్యాస్ క్లోజింగ్ ఆల్సో. ఓకే, ఎలా క్లోజ్ చేస్తున్నాము? ఫార్వర్డ్ స్లాష్ ఉపయోగించుకుని ట్యాగ్ నేమ్ అనేది మనం అక్కడ ప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, లెట్ us సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, టైటిల్ వచ్చేసి మనకి ఏమొచ్చిందండి? టేబుల్స్. ఓకే, టేబుల్స్ అని వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఎటువంటి టేబుల్ని కూడా డిస్ప్లే చేయలేదు. ఏంటి మరి, టేబుల్ ట్యాగ్ ఉపయోగించిన టేబుల్ క్రియేట్ చేయొచ్చు కదా. మరి టేబుల్ ట్యాగ్ ఉపయోగించుకుంటే మనకి ఇక్కడ టేబుల్స్ అనేది రాలేదు. ఇక్కడ ఎందుకని అంటే, జస్ట్ టేబుల్ ట్యాగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, HTML లో ఇక్కడ నుంచి టేబుల్ ఫార్మాటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇక్కడ నుంచి టేబుల్, ఇక్కడ నుండి ట్యాగ్స్ అన్ని కూడా టేబుల్ కి సంబంధించినవి. HTML లో టేబుల్ కి సంబంధించిన డేటాను మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని ఇండికేట్ చేయడానికి టేబుల్ ట్యాగ్ ను ఉపయోగించుకుంటాము. అంతేగాని డైరెక్ట్ గా మనకి టేబుల్ ట్యాగ్ ఉపయోగించినంత మాత్రాన టేబుల్ ఏమీ డిస్ప్లే అయిపోదు అనమాట అండి. అవునా? సో టేబుల్ అనగానే మనకి ఇంకా ఏముండాలి? రోస్ అండ్ కాలమ్స్ ఉండాలి. అవునా? అంటే రోస్ క్రియేట్ చేసుకోవాలి, కాలమ్స్ ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, అంటే టేబుల్ అంటే మనకి జస్ట్ టేబుల్ ట్యాగ్ ఉపయోగించుకుంటే టేబుల్ ఏం క్రియేట్ అయిపోదు అనమాట. ఇంకా దాన్ని మనం ఏమేం చెప్పాలి? రోస్ అండ్ కాలమ్స్ కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఓకే, ఇక్కడ టేబుల్స్ అనేది రోస్ ని కాలమ్స్ ని సెపరేట్ గా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రోస్ ని కాలమ్స్ ని కూడా సెపరేట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మరి టేబుల్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, రోస్ ని క్రియేట్ చేసుకుంటూ జస్ట్ మనకి 10 రోస్ కావాలనుకోండి, 10 రోస్ ని క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఉంటుంది. అంటే రో క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఉంటుంది. 10 రోస్ కి 10 రో ట్యాగ్స్ ని ఉపయోగించుకుంటాము. మరి కాలమ్స్ ని క్రియేట్ చేయడానికి ఎటువంటి ట్యాగ్స్ ఉండవండి. కాలమ్స్ మనకి ఎలా క్రియేట్ అవుతాయి అంటే, ఆ టేబుల్లోకి డేటా ఇవ్వడం ద్వారా మనకి కాలమ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రోస్ ని క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఉంటుంది, కాలమ్స్ ని క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఉండదండి. మరి కాలమ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఆ రోస్ లోకి డేటాని ఇన్సర్ట్ చేసుకోవడం ద్వారా మనకి ఏమవుతాయంటే కాలమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ఫామ్ అవుతాయి అనమాట అండి. ఓకేనా? సో మరి అవి ఎలా క్రియేట్ చేస్తాము? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రో క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఏంటి అనేది చూద్దామండి. సో మనకి రోస్ ని క్రియేట్ చేయడానికి మనకున్న ట్యాగ్ ఏంటంటే TR అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటామండి. ఓకేనా? ట్యాగ్ నేమ్ ఏంటి? TR అంటే టేబుల్ రో. టేబుల్ ట్యాగ్ ఉంది చూసారా? టేబుల్ ట్యాగ్ కి లోపల ఇన్సైడ్, ఓకేనా, ఏం చేయాలంటే మనము TR అనే ట్యాగ్ ని ఉపయోగించుకోవడం ద్వారా మనము రోస్ ని క్రియేట్ చేయొచ్చు టేబుల్ కి. రైట్? పాయింట్ అర్థమైంది అందరికీ కూడాను? సో రోస్ క్రియేట్ చేయాలి అంటే, టేబుల్లో రో క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసిన ట్యాగ్ ఏంటి? TR అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ TR ట్యాగ్ we can define a row to the table, right? Okay, for example, ఓకే, కోడింగ్ లోకి మనం ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఇది టేబుల్ ట్యాగ్ అండి. అవునా? సో ఇక్కడ ఏం చేస్తున్నాను? TR అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటున్నానండి. సో ఇట్ హ్యాస్ బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో క్లోజింగ్ కూడా ఇచ్చామండి. అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ TR ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది. ఎక్కడుంది? టేబుల్ ట్యాగ్ ఇన్సైడ్ అనమాట అండి. అవునా? ఇది TR అవుతుంది, ఇది క్లోజింగ్ TR అవుతుంది. ఓకే, లెట్ us సేవ్ దిస్ వన్, కంట్రోల్ S అండ్ గో ఫర్ ది అవుట్పుట్. ఓకే, రిఫ్రెష్ చేశానండి. సో ఇక్కడ మరి మనకి రోస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అవునా? ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది, టేబుల్లో రో కూడా క్రియేట్ అయిందండి. బట్ మనకి ఏమీ కనిపించడం లేదు. ఎందుకని? దాంట్లో ఎటువంటి డేటా కూడా మనము ఇన్సర్ట్ చేసుకోలేదు. ఓకేనా? సో డేటాని ఇన్సర్ట్ చేయడానికి మనకి ఇంకొక ట్యాగ్ ఒకటి ఉంటుంది అనమాట అండి. ఓకేనా? ఆ ట్యాగ్ ఏంటంటే TD. చూసారా? ఆ కాంబినేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. టేబుల్లో రో క్రియేట్ చేస్తున్నాము TR కి డేటాను ఇన్సర్ట్ చేయాలి. అంటే TR ట్యాగ్ లోపల మనము ఏ ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము?
టీడీ టేబుల్ డేటా, టేబుల్కి డేటాని అసైన్ చేయడానికి మనము టీడీ అనే ట్యాగ్ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, ద టీడీ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అసైనింగ్ డేటా టు ది టేబుల్. ఓకే, టేబుల్లోకి డేటాని అసైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఒకసారి కోడ్లో అబ్జర్వ్ చేసుకుంటే ఇది టీఆర్ కదా, టీఆర్ లోపల టీడీ ఉండాలంటున్నాము. అవునంటే అంటే రోకి డేటాని ఇవ్వాలి మనము. సో ఇక్కడ టీడీ అని ఇస్తున్నాము. ఇక్కడ ఒక డేటా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం చూడండి, ఎస్ఎన్ఓ అని చెప్పేసి ఇస్తున్నానండి. అండ్ క్లోజ్ ది టీడీ. ఓకే, టీడీ ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టేబుల్లో ఫస్ట్ రో అనమాట టీఆర్. ఫస్ట్ రోలో ఫస్ట్ డేటా టీడీ. ఏంటి ఆ డేటా? ఎస్ఎన్ఓ. ఓకే, ఆ డేటా అయిపోయింది, వెంటనే ఏం చేస్తుంది, దాన్ని క్లోజ్ చేసుకున్నాం. రో కూడా కంప్లీట్ అయిపోయింది, వెంటనే క్లోజ్ చేసుకున్నాం. టేబుల్ కూడా కంప్లీట్ అయిపోయింది, క్లోజ్ చేసుకున్నామండి. ఓకే, ఒకసారి ఈ డాక్యుమెంట్ ని సేవ్ చేద్దాము. సేవ్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారు, ఇక్కడ మనకి ఎస్ఎన్ఓ అనే డేటా వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న టేబుల్ ఏముంది, ఒక రో ఒక కాలం ఉన్నట్టు అనమాట అండి. అంటే 1 రో 1 కాలం. దాంట్లో డేటా ఏంటి, ఎస్ఎన్ఓ అని చెప్పేసి ఉందన్నమాట అండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఇంకొక డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, టేబుల్లోకి ఇంకొక డేటాని, అంటే ఫస్ట్ రోలో ఇంకొక డేటా ఇన్సర్ట్ చేయాలి. సో ట్యాగ్ నేమ్ ఏమని రాస్తాము, టీడీ. అంటే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ట్యాగ్ ఏంటి, టీడీ. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎస్ నేమ్ అని రాస్తున్నానండి, అంటే స్టూడెంట్ నేమ్. ఓకే, అండ్ క్లోజ్ ది టీడీ ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి డేటా ఎలా ఉంటుంది, ఎస్ఎన్ఓ ఎస్ నేమ్ అని చెప్పేసి మనకి కనిపిస్తాయి అనమాట. జస్ట్ సేవ్ దిస్ డాక్యుమెంట్, కంట్రోల్ ఎస్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారా, ఎస్ఎన్ఓ ఎస్ నేమ్. అంటే మనకి ఇక్కడ టేబుల్ ఎలా ఉంది, 1 రో. ఓకే, ఇదంతా ఒక రో అనమాట. అండ్ 2 కాలమ్స్, ఎస్ఎన్ఓ ఒక కాలము, ఎస్ నేమ్ ఒక కాలం అవుతుంది అనమాట. హియర్ 1 రో 2 కాలమ్స్. ఫస్ట్ కాలం డేటా ఏంటి, ఎస్ఎన్ఓ. సెకండ్ కాలం డేటా ఏంటి, ఎస్ నేమ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇంకొక రో కావాలి. అంటే ఎస్ఎన్ఓ దగ్గర 1 అని ఇవ్వాలి, ఎస్ నేమ్ దగ్గర సమ్ నేమ్ అనేది ఇవ్వాలి. రైట్? ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇదంతా కూడా ఫస్ట్ రో డేటా ఇక్కడతో అయిపోయింది మనకి. ఇప్పుడు ఇంకొక రో కావాలి. వెంటనే ఇక్కడ ఏం చేయాలి, మనము ఇంకొక టీఆర్ ట్యాగ్ ని ఉపయోగించుకోవాలి. ఓకే, ఈ టీఆర్ లో మనకి ఒక డేటా కావాలి, టీడీ. ఏంటి, ఎస్ఎన్ఓ దగ్గర 1 అని రావాలి కాబట్టి ఫస్ట్ అక్కడ 1 అని ఇస్తున్నాము. ఓకే, అండ్ ఇంకొక టీడీ. ఇక్కడ ఎస్ నేమ్ కావాలి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నేమ్ అనేది స్పెసిఫై చేసుకున్నాము. ఓకే, ఇక్కడ టీడీ క్లోజ్ చేయండి. ఇక్కడతో మనకి సెకండ్ రో కూడా కంప్లీట్ అయిపోయిందండి. /TR. ఓకే, అంటే రో ఇక్కడ స్టార్ట్ చేసాము, ఇక్కడ ఎండ్ చేసుకున్నాము. సెకండ్ రోలో కూడా ఎన్ని డేటాస్ ఉన్నాయి, 2 డేటాస్ ఉన్నాయి. 1 అనే డేటా అవుట్ ఉంది, ప్లస్ అదనే నేమ్ అవుట్ ఉందండి. అవునా? ఓకే, ఇప్పుడు ఒకసారి మనం డాక్యుమెంట్ ని సేవ్ చేద్దాము. సేవ్ ది డాక్యుమెంట్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారా, ఎస్ఎన్ఓ దగ్గర 1 అని వచ్చింది, అండ్ ఇక్కడేమో ప్రసాద్ అనే నేమ్ వచ్చిందండి. ఇక్కడ మనకి టేబుల్లో 2 రోస్, ఇదొక రో అవుతుంది, కింద ఇదొక రో అవుతుందండి. అండ్ హౌ మెనీ కాలమ్స్, ఓకేనా? ఏంటి, ఇదొక కాలం అవుతుంది, ఇదొక కాలం అవుతుంది. 2 రోస్ 2 కాలమ్స్ తో మనకి ఇక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిందండి. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇదొక కాలం అవుతుంది, ఇదొక కాలం అవుతుంది అనమాట. ఇక్కడ 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా మనకి డేటాని ఇన్సర్ట్ చేయడానికి మనము టేబుల్స్ ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, రైట్. దట్ ఈస్ అబౌట్ టీడీ. ఇక్కడ మనకి ఇంకొక ట్యాగ్ ఉంటుందండి, టీహెచ్ అనమాట. ఓకే, టీహెచ్ అనేది ఏంటంటే టేబుల్ హెడ్డింగ్ అండి. టీహెచ్ మీనింగ్ అంటే, మరి టేబుల్ హెడ్డింగ్ అంటే ఎలా వస్తుంది అంటే, టేబుల్ కి హెడ్డింగ్ ఇవ్వడం అండి. టేబుల్ కి హెడ్డింగ్ ఇవ్వడం అంటే ఏమీ కాదు, మన డాక్యుమెంట్ లో ఎస్ఎన్ఓ ఎస్ నేమ్
అంటే ఫస్ట్ రోలో ఉన్న డేటా ఎప్పుడు కూడా హెడ్డింగ్స్ అవుతాయండి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్సెస్ బిట్వీన్ హెచ్టిఎంఎల్ అండ్ ఎక్స్ఎంఎల్ అన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము, టూ పార్ట్స్ కింద డివిజన్ చేసి ఒక పక్కన హెచ్టిఎంఎల్ అనే హెడ్డింగ్ పెడతాము, ఒక పక్కన ఎక్స్ఎంఎల్ అనే హెడ్డింగ్ పెడుతూ ఉంటాము, రైట్? అంటే టేబుల్లో ఫస్ట్ రోలో మనం ఇన్సర్ట్ చేసిన డేటాని హెడ్డింగ్స్ అని చెప్పి కాల్ చేస్తాం అనమాట. సో అలాంటి హెడ్డింగ్స్ ని డిఫైన్ చేయడానికి మనము టీహెచ్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటామండి. అంటే టిడి టిహెచ్ రెండు కూడా సేమ్ పర్పస్, డేటాని ఇవ్వడానికే ఉపయోగపడతాయి. బట్ టీహెచ్ ఇస్తే డేటా ఎలా డిస్ప్లే అవుతుంది దాన్ని ఒకసారి కోడింగ్ రూపంలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందాము. ఓకే, ఇది కదా మనకి ఫస్ట్ రోలో ఉన్న డేటా, ఇక్కడ టీహెచ్ అని ఇస్తున్నానండి టీడీ ప్లేస్ లో. ఓకే, ఇక్కడ కూడా హెచ్ అని ఇస్తున్నాను, అండ్ హియర్ ఆల్సో టీహెచ్, అండ్ హియర్ ఆల్సో టీహెచ్. ఓకే, అంటే టీడీ ప్లేస్ లో ఫస్ట్ రోలో టీడీ ప్లేస్ లో టీహెచ్ అని చెప్పేసి ఇచ్చానండి. ఓకేనా? ఫస్ట్ రోలో టీడీ, ఇందాకేమో టీడీ ఉండేది, ఇప్పుడేమో టీహెచ్ అని చెప్పి ఇస్తున్నాను అనమాట. ఓకేనా? జస్ట్ సేవ్ దిస్ డాక్యుమెంట్, కంట్రోల్ ఎస్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. సార్ రిఫ్రెష్ చేయండి డాక్యుమెంట్ ని. ఓకే, సో ఏంటంటే అక్కడ డిఫరెన్స్ అనేది, ఇక్కడ మనకి టీహెచ్ ఇస్తే మనకి బోల్డ్ లెవెల్లో డేటా డిస్ప్లే అవుతుంది, ఎస్ఎన్ఓ ఎస్ నేమ్, అవునా? ఎస్ఎన్ఓ ఎస్ నేమ్ ఇప్పుడు ఎలా వచ్చినాయి, థిక్గా వచ్చినాయండి, సమ్ బోల్డ్ గా డిస్ప్లే అంటే హెడ్డింగ్ అనమాట. హెడ్డింగ్ అనేసరికి కొంచెం వేరియేషన్ చూపించాలి కదా, సో ఆ వేరియేషన్ ని టీహెచ్ ద్వారా ఈ విధంగా మనము చూపించవచ్చు అనమాట అండి. ఓకేనా? ఈ విధంగా అంటే ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే గనక మనకి ఈ విధంగా డేటాని ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొక రో కావాలనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఇంకొక టీఆర్ ఉపయోగించుకుంటాము. ఆ టీఆర్ కి ఒక టీడీ ఇక్కడ ఒక డేటా వస్తుంది, ఇంకొక టీడీ ఇక్కడ ఒక డేటా వస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఏ సింపుల్ టేబుల్ క్రియేషన్ అనమాట. ఓకే, ఒకసారి మనకి ఇక్కడ డాక్యుమెంట్ లో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది ఒక రో అవుతుందంట, అండ్ దిస్ వన్ ఇస్ ద రో, దిస్ వన్ ఇస్ ద రో. ఇక్కడ మొత్తం 5 రోస్ కనిపిస్తున్నాయి అండ్ 2 కాలమ్స్ కనిపిస్తున్నాయి, కాలమ్ 1, కాలమ్ 2. ఫస్ట్ రో ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఒక టిఆర్ ఓపెన్ చేయాలి మనం ఇక్కడ. ఓకేనా? అంటే ఒక టిఆర్, దిస్ ఈజ్ అ టిఆర్, తర్వాత టీడీ, టీడీని క్లోజ్ చేసుకున్నారు, మళ్ళీ టీడీ క్లోజ్ చేసుకున్నారు, అంటే ఇది ఒక టీడీ అవుతుంది, ఇది ఒక టీడీ అవుతుంది. వెంటనే ఈ రోని ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. అగైన్ మళ్ళీ ఇక్కడ ఒక టీఆర్ ట్యాగ్ ఓపెన్ చేయాలండి. టీఆర్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టీడీ, ఇక్కడ ఒక టీడీ, మళ్ళీ టీఆర్ ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా టేబుల్ కావాలంటే మళ్ళీ టీఆర్ ఓపెన్ చేయాలి, ఇక్కడ ఒక టీడీ, ఇక్కడ ఒక టీడీ ఇస్తాము, టీఆర్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ రోకి వచ్చేసరికి టీఆర్ ట్యాగ్ ఓపెన్ చేస్తాము, ఇక్కడ ఒక టీడీ ఇస్తాము, ఇక్కడ ఒక టీడీ ఇస్తాము, అగైన్ టీఆర్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకుంటాము. ఓకేనా? ఈ విధంగా మన టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే ఓకే మరి టేబుల్స్ అంటే మనకి సార్ ప్లెయిన్ డేటా కనిపిస్తుంది కదా, దానికి ఇలా లైన్లు గట్రా రావాలి కదా, అవునా? బోర్డర్స్ అలాంటివి కనిపించాలి. సో అవన్నీ కనిపించాలంటే మనము టేబుల్ ట్యాగ్ కి యాట్రిబ్యూట్స్ ని యూజ్ చేసుకోవాలండి. ఓకేనా? టేబుల్ ట్యాగ్ కి సంబంధించి యాట్రిబ్యూట్స్ మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో యాట్రిబ్యూట్స్ ఏంటో ఒక్కొక్కటి చూద్దామండి. ఫస్ట్ యాట్రిబ్యూట్ నేమ్ ఏంటంటే బార్డర్. సో మనకి ఈ బార్డర్ యాట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే టేబుల్ కి బార్డర్ ని ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి. ఓకే, మరి ఇప్పటివరకు మనకి టేబుల్ క్రియేట్ చేసాం కానీ దానికి ఎటువంటి బార్డర్ కూడా లేదు, అవునా? సో మరి బార్డర్ క్రియేట్ చేయాలంటే కనుక ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, టేబుల్ ట్యాగ్ లోపల బోర్డర్ అనే యాట్రిబ్యూట్ ను ఉపయోగించాలండి మనము. ఓకేనా? టేబుల్ ట్యాగ్ లోపల బార్డర్ అనే యాట్రిబ్యూట్ ను ఉపయోగించుకోవాలి. సో ఎప్పుడైతే బార్డర్ యాట్రిబ్యూట్ ను ఉపయోగించుకుంటామో వెంటనే మనకి టేబుల్ కి బార్డర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఫర్ ఆల్ సెల్స్. చూసారా, దిస్ యాట్రిబ్యూట్ యూజ్డ్ ఫర్ గివ్ బార్డర్ అరౌండ్ టేబుల్ అండ్ బార్డర్ ఫర్ ఆల్ సెల్స్. అంటే ప్రతి సెల్ కి ఒక బార్డర్ వస్తుంది, మొత్తం టేబుల్ కూడా మనకి బార్డర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకసారి మనం చూద్దాము. టేబుల్ ట్యాగ్ యాట్రిబ్యూట్స్ అంటున్నాం కదా, సో ఎక్కడ రాయాలి, టేబుల్ ట్యాగ్ దగ్గర రాయాలి. మన యాట్రిబ్యూట్ ఏమంటున్నాము, బార్డర్ అంటున్నాము. బార్డర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చామనుకోండి మన టేబుల్ కి బార్డర్ వస్తుంది అనమాట. జస్ట్ కంట్రోల్ ఎస్ అండ్ అవుట్పుట్ దగ్గర ఏం చేయాలి, రీఫ్రెష్ చేసుకోవాలి. చూసారా, అంటే టేబుల్ కి రౌండ్ మొత్తం ఒక బార్డర్ ఉంటుంది అండ్ దాంట్లో ప్రతి సెల్ కి కూడా ఒక బార్డర్ వస్తుందండి. ఎస్ఎన్ఓ చుట్టూరు చూస్తే ఒక బార్డర్ ఉంటుంది, ఎస్ నేమ్ చుట్టూరు ఒక బార్డర్ ఉంటుంది, 1 కి చుట్టూరు ఒక బార్డర్ ఉంటుంది, ప్రస్తుత అనే డేటా చుట్టూరు కూడా బార్డర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి టేబుల్ లా కనిపిస్తుంది. అంటే బార్డర్ యాట్రిబ్యూట్ ని ఉపయోగించిన తర్వాత
మనకి టేబుల్ ఫార్మాట్ అనేది క్లియర్గా చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఉందండి, సెల్ ప్యాడింగ్. సెల్ ప్యాడింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే స్పెసిఫైస్ ది స్పేస్ బిట్వీన్ ది సెల్ బౌండరీస్ అండ్ దేర్ కంటెంట్స్. అంటే సెల్ బౌండరీస్ కి సెల్ కంటెంట్ కి స్పేస్ ఇవ్వడానికి మనకి ఈ సెల్ ప్యాడింగ్ అనేది ఉపయోగపడుతుందండి. ఒకసారి మనం అవుట్పుట్ లో అబ్జర్వ్ చేసుకుంటే సెల్ బౌండరీస్ కి సెల్ డేటా కంటున్నాం కదా, ఇక్కడ 1 అని చూసారా, లేదా SNO ఉందండి. SNO అనేది సెల్ డేటా అవుతుంది, దాని చుట్టూరు ఉన్న లైన్ సెల్ బార్డర్ అవుతుంది. ఈ సెల్ డేటాకి అండ్ చుట్టూరు బౌండరీకి స్పేస్ ఇంక్రీజ్ చేయడానికండి, ఈ స్పేస్ ని ఇంక్రీజ్ చేయడానికి మనకి సెల్ ప్యాడింగ్ అనే అట్రిబ్యూట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి కోడింగ్ లోకి వెళ్ళి ఇక్కడ సమ్ చేంజెస్ అనేది చేద్దాము. సో సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు సమ్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 8 అని చెప్పి స్పెసిఫై చేసాం అనుకోండి. సేవ్ దిస్ డాక్యుమెంట్ అండ్ అవుట్పుట్, రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారా, ఇక్కడున్న సెల్ కిని సెల్ బౌండరీకి ఏమవుతుందండి, స్పేస్ అనేది 8 పిక్సెల్స్ వస్తుంది అనమాట. చూసినా కానీ ఓకేనా, ఏమవుతుందండి ఇక్కడ 8 పిక్సెల్స్ పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి సెల్ డేటాకి సెల్ బౌండరీకి స్పేస్ ఇవ్వడానికి మనము సెల్ ప్యాడింగ్ అనే అట్రిబ్యూట్ ను ఉపయోగించుకుంటాము, రైట్. నెక్స్ట్ ఏంటంటే సెల్ స్పేసింగ్. సెల్ స్పేసింగ్ అంటే ఏంటి, సెల్ కి మధ్యన స్పేస్ ఇవ్వడానికండి, అవునా. ఇక్కడ మనకి అవుట్పుట్ లో ఇందాక అబ్జర్వ్ చేసాము, 4 సెల్స్ అనేవి మనకి అక్కడ ఏర్పాటైనాయి. ఆ సెల్ కి మధ్యన స్పేస్ అనేది ఇవ్వడానికి మనము సెల్ స్పేసింగ్ అనే అట్రిబ్యూట్ ను ఉపయోగించుకుంటాం అనమాట. ఒకసారి కోడింగ్ లోకి వెళ్ళి సమ్ చేంజెస్ అనేది చేసాం అనుకోండి. ఇక్కడ సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చామండి. ఓకేనా, సేవ్ దిస్ వన్ అండ్ అవుట్పుట్ ని అబ్జర్వ్ చేసుకుంటే గనక జస్ట్ రిఫ్రెష్ చేసిన చూడండి, సెల్ అక్కడ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి, అవునా. 5 డాట్స్ అనేది ఇక్కడ మనకి స్పేస్ అనేది వస్తుంది అనమాట, ప్రతి సెల్ కి మధ్యన కూడాను, అవునా. దిస్ ఇస్ ఫర్ సెల్ స్పేసింగ్ అనమాట అండి, రైట్. సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ రెండిట్లో కూడా మర్చిపోకూడదండి, జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఓకే ఓకే, ఇక్కడ మనకి కొన్ని టేబుల్స్ లో కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి క్యాప్షన్, అవునా. క్యాప్షన్ అనే అట్రిబ్యూట్ ఒకటి ఉంది ఇక్కడ మనకి. దిస్ డిఫైన్స్ టేబుల్ క్యాప్షన్. ఓకే, అంటే టేబుల్ కి పైన హెడ్డింగ్ ఇవ్వడానికి. ఓకే, అంటే ఇక్కడ అవుట్పుట్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ పైన ఏదైనా హెడ్డింగ్ ఇవ్వడానికి అండి. ఓకేనా, ఇక్కడ ఇది ఉంది కదా, టేబుల్ ఉందా, టేబుల్ పైన క్యాప్షన్ ఇవ్వడానికి మనము క్యాప్షన్ అనే ట్యాగ్ ని మనం అక్కడ ఉపయోగించుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ స్టూడెంట్స్ డేటా. ఓకే, అండ్ క్యాప్షన్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము. సేవ్ ది డాక్యుమెంట్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. చూసారా, క్యాప్షన్ ఇవ్వగానే మనకి ఇక్కడ పైన ఏమైనా వచ్చిందండి, స్టూడెంట్స్ డేటా అని చెప్పేసి వచ్చింది కదా హెడ్డింగ్. ఇలా హెడ్డింగ్ రావడానికి క్యాప్షన్ అనే ట్యాగ్ ని మనం ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి టీ బాడీ, టీ హెడ్ అండ్ టీ ఫుటర్ 3 ట్యాగ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఓకేనా, ఇవి దేన్ని ఇండికేట్ చేస్తాయంటే టేబుల్ బాడీ, టేబుల్ హెడ్ అండ్ టేబుల్ ఫుటర్. ఒక డాక్యుమెంట్ లో అంటే ఒక టేబుల్లో ఫస్ట్ రోనేమో టీ హెడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, అంటే టేబుల్ కి హెడ్డింగ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ రోనేమో టేబుల్ ఫుటర్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఇన్ బిట్వీన్ దిస్ 2 అంటే మధ్యలో ఉన్న డేటాని అంతటిని కూడా టేబుల్ బాడీ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. అంటే ఏంటంటే మనము ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ, అవునా. కోడింగ్ అబ్జర్వ్ చేసుకుంటే మనం ఒక టేబుల్ ఇలా క్రియేట్ చేస్తుంటే ఏమవుతుంది, ఇది మనకి ఫస్ట్ రో, అవునా. ఫస్ట్ రో అంటే వెంటనే టేబుల్ స్టార్ట్ చేయగానే టీఆర్ ట్యాగ్ ఉపయోగించుకుని ఇక్కడ టీఆర్ రాసేసానండి. ఓకేనా, అలాగే దీన్నేమో సెకండ్ రో కింద స్టార్ట్ చేసుకున్నాము. ఓకే, అంటే ఇలా కాకుండా మన టేబుల్ మెయింటెనెన్స్ ఈజీ అవ్వడానికి, అంటే పెద్ద పెద్ద టేబుల్స్ క్రియేట్ చేసాం అనుకోండి, సో టేబుల్ హెడ్డింగ్
స్టార్టింగ్ లో ఏదైనా ట్యాగ్స్ ని మనం మార్చాలనుకుంటే టీ హెడ్ లోకి వెళ్ళి మార్చితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ హెడ్ అనే ట్యాగ్ ఉపయోగిస్తున్నానండి. ఓకే, ఎక్కడ వరకు ఈ రో ఎండింగ్ వరకు కూడా టీ హెడ్ అని చెప్పేసి రాస్తున్నాం ఇక్కడ. ఓకే, చూసారు ఇక్కడ టీ హెడ్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకున్నాము. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే సెకండ్ రో దగ్గర స్టార్టింగ్ ఏమని ఇచ్చాను, టీ హెడ్ అని ఇచ్చాను. ఆ సెకండ్ రో కంప్లీట్ అయ్యేసరికి టీ హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేశానండి. ఒకసారి సేవ్ చేస్తున్నాం డాక్యుమెంట్ ని, అవుట్పుట్ ని అబ్జర్వ్ చేసుకుంటే డేటా రివర్స్ అయిపోయిందండి. అంటే మనం టేబుల్లో ఎక్కడ రాసినా కానీ టీ హెడ్ అనేది లాస్ట్ రాసినా కానీ ఎక్కడికి వచ్చేస్తుంది, టేబుల్ హెడింగ్ లోకి వచ్చేస్తుందండి. ఓకేనా? సో ఏంటంటే మనం టేబుల్ ని ప్రిపేర్ చేసేటప్పుడు టీ హెడ్ ఒకటి, టీ హెడ్ లో రాసిందంతా ఫస్ట్ కి వచ్చేస్తుందండి. టీ బాడీ రాసినవన్నీ కూడా మధ్యలో ఉంటాయి. మీ ఇష్టం, ట్యాగ్స్ ని ఎక్కడెక్కడన్నా రాసేయండి, బట్ టీ హెడ్ రాసింది ఫస్ట్ కి వెళ్ళిపోతుంది, టీ ఫుటర్ రాసింది లాస్ట్ లైన్ అవుతుందండి. అండ్ రిమైనింగ్ టీ బాడీ దాంట్లో రాసినవన్నీ కూడా మనకి టేబుల్ బాడీలోకి అసైన్ అవుతాయి అనమాట. సో ఇలా రాయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టైల్స్ ని అప్లై చేయడానికి మనకి ఈజీ అవుతుందండి. ఆ టేబుల్ మెయింటెనెన్స్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ఇంకా మనకి స్టైల్ షీట్స్ అంటే తెలియదు, స్టైల్ షీట్స్ నేర్చుకున్నాం అనుకోండి, నేర్చుకుంటే వాటికి స్టైల్స్ ని అప్లై చేయడం ఇవన్నీ కూడా మనకి ఈజీ అవుతాయి అనమాట అండి. ఓకేనా? సో అవన్నీ స్టైల్ షీట్స్ వచ్చినప్పుడు టేబుల్స్ ఇంకొకసారి మనం అక్కడ చెప్పుకుందాము. బట్ టేబుల్ హెడ్, టేబుల్ బాడీ, టేబుల్ ఫుటర్ ఏంటి, అవునా? హెడ్డింగ్ టేబుల్ కి హెడ్ ఒకటి, బాడీ ఒకటి, ఫుటర్ ఒకటి, ఇలా మన డేటాని మెయింటైన్ చేయడానికి మనకి ఈ 3 ట్యాగ్స్ కూడా ఉపయోగపడతాయి. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ 2 అట్రిబ్యూట్స్ ఏంటంటే కాల్ స్పాన్ ఒకటి, రో స్పాన్ ఒకటి అండి. ఓకేనా? సో మనకి ఇక్కడ సెల్స్ ని మెర్జ్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి మనకి. ఓకే, అంటే 2 సెల్స్ ని మనము మెర్జ్ చేసే అవకాశం అనేది ఉంటుందండి. అంటే ఎలా అంటే ఒకసారి మన అవుట్పుట్ ని అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సెల్స్ కలిపి ఒకటే సెల్ కింద కావాలి మనకి. ఓకేనా? ఈ 2 సెల్స్ కలిపి ఒకటే సెల్ కింద కావాలి, లేదనుకుంటే ఈ 2 సెల్స్ కలిపి ఒకటే సెల్ కింద ఫామ్ అవ్వాలి, లేదా ఈ 2 కలిపి ఒకటే సెల్ కింద ఫామ్ అవ్వాలి. అంటే ఏం చేస్తున్నట్టు మనం ఇక్కడ మెర్జింగ్ చేస్తున్నామండి. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నట్టు మెర్జింగ్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఈ మెర్జింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇలాంటి సెల్స్ ని మెర్జ్ చేయాల్సిన నీడ్ ఉన్నప్పుడు మనము ఏం చేస్తామంటే సెల్స్ ని ఈ కాల్ స్పాన్ అండ్ రో స్పాన్ ఉపయోగించుకుని మనము మెర్జింగ్ ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట అండి. ఓకేనా? ఓకే, ఆ మెర్జింగ్ ప్రాసెస్ ని ఏ విధంగా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే డేటాని, SN1 అనే డేటాని, ఓకేనా, ఈ రెండింటిని మనము మెర్జ్ చేసుకోవాలండి. ఓకే, జాగ్రత్తగా వింటున్నారా? 1 అనే డేటా ఒకటి, SN1 అనే డేటా ఒకటి మనం ఇక్కడ మెర్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ వెయిట్ ఎ మినిట్. Just wait a minute, opening one table program. ఓకే, జస్ట్ మనం ఒకసారి ఇక్కడ ఒక కోడింగ్ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఓకే, పాత టేబుల్ ని రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ, లేదా పాత టేబుల్ అలా యూజ్ చేసిన ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ
ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నానండి. చూడండి టేబుల్ ln ఈక్వల్ టు సెంటర్, హైట్ ఈక్వల్ టు 150. సో ఈ అట్రిబ్యూట్స్ చూస్తే మనకు అర్థమవుతాయండి. అలైన్మెంట్ సెంటర్ చేస్తున్నాను, హైట్ వచ్చేసి 150 పిక్సెల్స్, విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్స్ ఇస్తున్నాం, బార్డర్ ఇస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ టిఆర్ ఉపయోగించానండి. ఓకే, టిఆర్ తర్వాత ఇక్కడ ఫస్ట్ టీడీ అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ డేటా ఇస్తున్నాను. ఇక్కడ ఏం చేశాను, కాల్ స్పాన్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి ఇచ్చామండి. ఓకే, 2 అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ ఎస్ డేటా అని చెప్పేసి టీడీని క్లోజ్ చేస్తున్నానండి. ఓకే, జస్ట్ ఒకసారి సేవ్ చేస్తున్నాను డాక్యుమెంట్. ఒకసారి అవుట్పుట్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే మీకు క్లియర్గా చెప్తాను. ఇది మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన టేబుల్ అండి, అవునా? యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక సెల్ ఉంటుంది, ఇటువైపున ఒక సెల్ వస్తుందండి. ఓకే, అంటే ఇదొక కాలంలో ఒక సెల్, ఇదొక కాలంలో ఒక సెల్ అండి. అంటే ఇలా కాలమ్స్ లో ఉన్న సెల్స్ ని మెర్జ్ చేయడానికి మనము కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్ ని ఉపయోగించుకుంటాము. ఓకే, ఇక్కడ ఏ ట్యాగ్ ఏ అట్రిబ్యూట్ ని ఉపయోగించుకుంటాము, కాల్ స్పాన్. ఎక్కడ ఉపయోగించుకుంటాము, టీడీ దగ్గర. అంటే ఫస్ట్ రోలో, ఓకే దిస్ ఇస్ ద రో, ఫస్ట్ రోలో టీడీ అంటే డేటాని ఇస్తున్నాము. ఇక్కడ టీడీ దగ్గర ఏం చేశాను, నేను కాల్ స్పాన్ చేశాను. అంటే ఇక్కడ రెండింటిని కలిపి ఒకటే సెల్ కింద మార్చేశాను. ఆ టీడీలోకి ఎస్ డేటా వాల్యూ ఏమని ఇచ్చానండి, లోపల డేటా ఏమని ఇచ్చాను, ఎస్ డేటా అని చెప్పేసి ఇచ్చానండి. అవునా? అబ్జర్వ్ చేయండి డాక్యుమెంట్ ని. చూసారా, టిఆర్ ఫస్ట్ రోలో ఫస్ట్ టీడీ కాల్ స్పాన్, రెండు కాలమ్స్ ని స్పాన్ చేశాను నేను. అక్కడ పక్కన ఉన్న రెండు కాలమ్స్ ని స్పాన్ చేసుకున్నాము. సో కాల్ స్పాన్ ఈక్వల్ టు 2 ఎస్ డేటా అని చెప్పేసి ఇచ్చానండి. ఇక్కడ మరి ఇంకొక టీడీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా, ఉండదు. ఎందుకంటే ఉన్నాయో రెండు సెల్స్ ని కూడా మనం ఏం చేసాము, స్పాన్ చేసేసామండి. రైట్? ఓకే, టిఆర్ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. అంటే ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక టిఆర్ ఉపయోగించానండి. ఇక్కడ ఫస్ట్ టీడీ ఏం చేశాను, రో స్పాన్ ఈక్వల్ టు 2 అని ఇచ్చేసానండి. అంటే అవుట్పుట్ లో అబ్జర్వ్ చేసుకుంటే సెకండ్ రోకి ఎంటర్ అయ్యాము. ఇదొక రో అవుతుంది, ఇదొక రో అవుతుంది. అవునా? ఇది 1 2 3 రోస్, 2 కాలమ్స్ ఉన్నాయి దీంట్లో. 1 2 3 రోస్ లో సెకండ్ డేటా వచ్చేసి, అంటే ఇక్కడ ఈ రోలో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మన ఇక్కడ డేటా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చేశాను, నేను రో స్పాన్ చేస్తాను. అంటే ఈ రోలో ఉన్న డేటాని ఈ రోలో ఉన్న డేటాని రెండింటిని కలుపుతున్నాను. అందుకని ఇక్కడ ఏం చేశానండి, రో స్పాన్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకున్నాము. రో స్పాన్ ఈక్వల్ టు 2 అంటే 2 రోస్ ని స్పాన్ చేసేసాను. సెకండ్ రో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డేటా ఇచ్చాను అనమాట. ఏంటది, 1 అనే డేటా ఇచ్చానండి. అవునా? కోడింగ్ అబ్జర్వ్ చేయండి. టిఆర్ సెకండ్ రోలో రో స్పాన్ చేశాను, 1 అనే డేటా ఇచ్చాను. టీడీ క్లోజ్ చేశాను. అంటే ఫస్ట్ రో డేటా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ ఇక్కడ ఏముంది, సెకండ్ రోలో సెకండ్ డేటా ఉంది. అవునా? వెంటనే మనం ఏం చేయాలి, కోడింగ్ లో ఇంకొక టీడీని ఇవ్వాలి. 2 అని ఇచ్చానండి. ఇచ్చి రోని కూడా క్లోజ్ చేసుకున్నాను. అంటే సెకండ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ రో అండ్ దిస్ ఇస్ ద సెకండ్ రో. ఓకే, సెకండ్ రో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకు అవుట్పుట్ లో 2 తో ఇక్కడ డేటా క్లోజ్ అయిపోయింది. ఓకే, అగైన్ ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ రో స్టార్ట్ చేసుకోవాలి. ఇది మూడో రో కదా, మరి థర్డ్ రో స్టార్ట్ చేసుకోవాలి. థర్డ్ రోలో ఇక్కడ డేటా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా, ఉండదా? ఉండదండి. ఎందుకని, ఇక్కడి డేటాను కూడా ఎవరు ఆక్యుపై చేస్తారు, ఇక్కడ ఇచ్చేసాం మనం. అంటే రెండు స్కాన్ చేసేసి ఈ పైన ఇక్కడ డేటాకి ఇచ్చేసాం అనమాట. సో థర్డ్ రోలో మనం ఎన్ని టీడీ ఉపయోగిస్తే సరిపోతుంది, ఇది ఒక్కటి ఇస్తే సరిపోతుందండి. అవునా? కోడింగ్ అబ్జర్వ్ చేయండి, కోడింగ్ ఎలా ఉంటుందో. థర్డ్ రో స్టార్ట్ చేశాను, టీడీ ఏమని ఇచ్చాను, 3 అని ఇచ్చామండి. అవునా? ఒకటే డేటా అనమాట. ఇంకా మనం వేరే డేటాని ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. సో టిఆర్ అక్కడతో క్లోజ్ చేసుకున్నాము, టేబుల్ని కూడా క్లోజ్ చేసుకున్నామండి. ఓకేనా? సో మనకి ఏంటంటే ఇలా రో స్పాన్ కాల్ స్పాన్ అప్లై చేయడానికి, రో స్పాన్ కాల్ స్పాన్ ఇలా స్పానింగ్ ప్రాసెస్ చేయడానికి రో స్పాన్ కాల్ స్పాన్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ రెండు అట్రిబ్యూట్స్ కూడా దేనికి సంబంధించినవి,
టీడీకి సంబంధించినవి అండి. టీడీ డేటాకి సంబంధించిన టేబుల్ దగ్గర వాడకూడదు వీటిని. ఎక్కడ వాడాలి? టేబుల్ డేటా దగ్గర యూజ్ చేయాలన్నమాట. అంటే పక్క పక్కన ఉన్న కాలమ్స్ ని, ఓకేనా, ఈ కాలంలో ఒక సెల్ ని ఈ కాలంలో ఒక సెల్ ని మెర్జ్ చేయాలంటే కాల్ స్పాన్ ఉపయోగించుకుంటాము. రోస్ లో ఉన్న డేటాను స్పాన్ చేయాలనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? రో స్పాన్ ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రో స్పాన్ ఉపయోగించామనుకోండి, అంటే ఈ టీడీ దగ్గర రో స్పాన్ తీసేసి ఇక్కడ రో స్పాన్ ఇచ్చామనుకోండి, ఈ రెండు మెర్జ్ అవుతాయి. అప్పుడు ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అబ్జర్వ్ చేసుకుంటే కోడింగ్ మార్చుదాము. సెకండ్ డేటా దగ్గర రో స్పాన్ ఇక్కడ తీసేసి సెకండ్ డేటా దగ్గర ఇస్తున్నానండి ఇక్కడ. ఓకేనా? ఒకసారి డాక్యుమెంట్ అబ్జర్వ్ చేయండి. సేవ్ ది డాక్యుమెంట్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. చూసారా, ఈ రెండు రో స్పాన్ అయినాయండి. ఓకే ఓకే. సో జాగ్రత్తగా ప్రోగ్రామ్ ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసుకుంటే వేరియేషన్స్ అనేవి మీకే క్లియర్ గా అర్థమవుతాయి. ఓకేనా? సో అర్థమైపోతే ఇంకొకసారి ఓపెన్ చేసి చూడండి. సో నేను చెప్పిన ప్రతి పాయింట్ ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ కోడింగ్ ని నోట్బుక్ మీద నోట్ చేసుకుంటూ జాగ్రత్తగా చూస్తే కనుక ఈ రో స్పాన్ కాల్ స్పాన్ అనేది క్లియర్ గా అర్థమవుతాయండి. ఈ రెండు ఈ స్పానింగ్స్ కొంచెం టేబుల్ ఓవరాల్ టేబుల్ కి కొంచెం డిఫికల్ట్ అనమాట అండి. ఓకేనా? రిమైనింగ్ అన్ని కూడా మనకి సింపుల్ ప్రాపర్టీస్ అండ్ సింపుల్ అట్రిబ్యూట్స్ అనమాట అండి. ఓకే, సో టేబుల్ క్రియేట్ చేయడానికి మనము టేబుల్ అనే ట్యాగ్ ఉపయోగించుకుంటాము. టేబుల్ ట్యాగ్ లో టీఆర్ ఇంపార్టెంట్, టీఆర్ లో టీడీ అవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో హెచ్టిఎంఎల్ ఫస్ట్ యూనిట్ లో ఇక్కడ వరకు కూడా హాఫ్ పార్ట్ అండి. అంటే హెచ్టిఎంఎల్ సగం సిలబస్ అనమాట. ఈ పార్ట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ లో ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఒకటి ఇంపార్టెంట్. ఒకవేళ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇవ్వకపోతే టేబుల్స్ ఇస్తారండి 10 మార్క్స్ కి. టేబుల్స్ ఇవ్వకపోతే ఇన్ బిట్వీన్ మనం నేర్చుకున్న ట్యాగ్స్ ఉన్నాయి కదా, వాటిని విడిగా ఏదో 5 ట్యాగ్స్, హైపర్ లింక్ అని, ఇమేజ్ అని, ఓకే, లేదా లిస్ట్ అని ఇలా అడుగుతూ ఉంటారనమాట. ఓకే, ఇక్కడ వరకు కూడా హాఫ్ పార్ట్ కంప్లీట్ అయింది. టేబుల్స్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. సో జాగ్రత్తగా చదవండి. ఓకేనా? మెటీరియల్ ఓపెన్ చేసి జాగ్రత్తగా వీటిలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ క్లాస్.